ఇది తెలుసా? పెద్దలు నిమిషానికి 10 సార్లు కళ్ళార్పితే, ఏడాదిలోపు పిల్లలు 1, 2 సార్లే అరుపుతారు. పాశ్చాత్య దేశాల్లో సముద్రపు దొంగలు, పైరేట్స్ కథలకి విపరీతమైన క్రేజ్ ఉంది. వాళ్ళలా వేషాలేసుకుని మాట్లాడేందుకంటూ ప్రత్యేకంగా ఓ రోజుని కేటాయిస్తారు. అలా ప్రతి సెప్టెంబర్ 19ని టాక్ లైక్ పైరేట్స్ డేగా జరుపుకుంటారు. చక్కగా ఒళ్ళు విరుచుకోవడం ఎలా? ఈ విషయం పైన పాఠాలు చెప్పే సంస్థలున్నాయి అమెరికాలో. చేపలు మనుషుల్ని గుర్తుపట్టగలవు, సంగీతం విని ఆనందించగలవు. రొయ్యల్లో పుట్టుకతో ఆడా మొగలు ఉండవు. ఎదిగే కొద్దీ చాలా వరకు మగవిగా మారి తర్వాత ఆడ రొయ్యలు అవుతాయి. అమెరికాలో చికెన్ ఛాతీ, కాళ్ళు అన్నీ వేర్వేరుగానే అమ్ముతారు. తల, కాళ్ళు మాత్రమే ఉన్న ప్యాక్‌ని వాకీ టాకీ అంటారక్కడ. బెంగాల్లో లక్ష్మీ పూజలప్పుడు తేగల్నే నైవేద్యంగా పెడతారు. అబ్బాయిలతో పోలిస్తే పాదాల నొప్పులు, వాపులు వంటివి అమ్మాయిల్లో 4 రెట్లెక్కువ. హై హీల్స్, పాయింటెడ్ టోస్ రకం చెప్పులు అధికంగా ఉపయోగించడమే ఇందుకు కారణమట. ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో భారత్‌ది ప్రపంచంలోనే ద్వితీయ స్థానం తెలుసా? అవునా? అమెరికా తర్వాత మన దేశంలోనే అధిక సంఖ్యాకులు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. పాలన, వ్యాపారం, విద్యా రంగాల్లో మన దగ్గర ఆంగ్లం వినియోగం ఎక్కువ. ఇంగ్లీష్ ప్రధాన భాషగా ఉన్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల కంటే కూడా మన దగ్గరే ఎక్కువ మంది ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. ఓ సర్వే ప్రకారం అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య 28.3 కోట్లు కాగా, మన దగ్గర 24.6 కోట్లు. త్వరలోనే మనం అగ్రస్థానంలో నిలుస్తామన్నది అంచనా.